నమస్తే. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్లోని గాజుల రామారంలోని ఒక కొండపైన ఉన్నాం. ఇక్కడ వైష్ణవిదేవి ఆలయం ఉంది. సో ఈ ఆలయం ప్రాంతాల్లో ఈ కొండపైన ఈ ఆలయం ఉంది కాబట్టి ఈ ఆలయంలో ఈరోజు మార్నింగ్ వచ్చేసి పక్కన రాజు గృహకల్ప ఏదైతే ఉందో సో వాళ్ళకి సంబంధించిన మనుషులు వచ్చి ఈ ఆలయంలో ఉన్న ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ ప్రజల ఇండ్లు అండ్ అలాగే ఆలయానికి సంబంధించిన గుడి ప్రాంతాలు కానీ కొన్ని గూలగొట్టేసిన పరిస్థితి. ఇదంతా ఇప్పుడు కాదు, 1994 నుంచి ఈ అంతా ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది. ఈ రాజు గృహకల్ప ఏదైతే పక్కన ఉందో సో వాళ్ళు ఈ ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సో ఇక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చి గూల్చేయడం, వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోవు అని చెప్పడం, ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందంట. సో అందులో భాగంగానే గత సంవత్సరం కిందట ఈ విధంగా వచ్చి గూల్చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున వచ్చేసి కంప్లీట్గా జేసీబీలు తీసుకొచ్చి గూల్చేసిన పరిస్థితి. ఏమని వీళ్ళు ఎందుకు గూలుస్తున్నారు మీరు కంటే మీకు ఆల్రెడీ కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, ఈ ల్యాండ్ మీది కాదు, సో రాజు గృహకల్పకు సంబంధించి వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది ఎవరైనా స్థానికులు ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ఇష్యూ మాత్రం 1994 ఆ టైం నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఈ గుడి అంతా కూడా ఇక్కడైతే వైష్ణవిదేవి టెంపుల్ ఏదైతే ఆలయం ఉందో ఆలయాన్ని మేము అప్పటి నుంచి కట్టుకుంటున్నాము. సో అప్పటి నుంచి మేము ఆలయం కట్టి మా చేతుల మీదుగా కట్టి మేమందరం ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్నాం. సో ఇక్కడ ఆలయం ఈ అమ్మవారికే మేము కంప్లీట్గా సేవలు అందిస్తున్నాం, అమ్మవారితోనే ఉన్నాం మేము అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉండే ప్రజలు. సో ఇక్కడ రాజు గృహకల్ప పక్కన 2-3 కాలనీస్ ఉన్నాయి. సో ఆ గృహకల్ప వాళ్ళు ఈ ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈ అమ్మవారి ఆలయాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది. సో గుడికి ఎంటర్ అయ్యి వైష్ణవిదేవి ఆలయం లోపలికి ఎంటర్ అయ్యే ప్రాంతం అనమాట. సో ఈ రేకులని కూల్చేసిన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇంకా గుడికి సంబంధించిన గంట కూడా ఇక్కడ ఉంది. సో చూడండి, గుడి గంట కూడా ఇది కూడా చూడకుండా కంప్లీట్గా ఈ ఆలయం ఎంట్రీ ఏదైతే ముఖద్వారం ఏదైతే ఎంట్రీ చేస్తామో సో అది కూడా గూల్చేసి జేసీబీలు పెట్టి ఇక్కడ గూల్చేసిన పరిస్థితి. అండ్ ఇక్కడ వీళ్ళు ఉంటున్న వారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ 2 minutes మాట్లాడతారు ఒకసారి. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఏంది ఇక్కడ గతం 40 years నుంచి ఇక్కడ మేము సేవలు అందిస్తున్నాము. మా పరివారు మొత్తము ఇక్కడ దేవాలయానికి అభివృద్ధి చేసుకుంటా దీపారాధన ఇవన్నీ మేమే చూసుకుంటున్నాం. ఈ ల్యాండ్ ప్రభుత్వం ఒక టైంలో మనకి 96లో అలాట్మెంట్ చేయడం జరిగింది. 10 acres. ఇక్కడ ఉన్న 10 ఎకరాలు గుడికి అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అంటే ఈ గూల్చి వేయడం ఈరోజు మార్నింగ్ ఎవరు తీసుకొచ్చారు? అండ్ ముందుగా మీకు ఏమైనా నోటీసులు కానీ అట్లా గూలుస్తున్నామని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సార్ ఎక్కువ అయితే మనకి రాజు సగృహకల్ప నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అయ్యి వాళ్ళకి ఏ అధికారంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న అధికారాలను పట్టుకొని మరి వాళ్ళు అంత డేర్గా మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఏమని చెప్తారు? మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటారు, లేక గుడిని ఆధీనం చేసుకుంటా అంటారా? గుడికి వచ్చే ఆదాయంలో నుంచి మళ్ళీ ఇక్కడ గుడికి ఎలా అయితే ఇంత ల్యాండ్ మీకు గుడికి అవసరమా? మేము ఇక్కడ ఎన్నో ప్లాన్స్ ఇచ్చేసుకొని మరి మేము ఇక్కడ నివసిస్తున్నాము. మా దగ్గర డబ్బు లేదని మేము డెవలప్మెంట్ చేయట్లేదు. అదే డబ్బు ఉంటే మేము ఇక్కడ ఎన్నెన్నో అనుకుంటున్నామో అవి కట్టించే వాళ్ళము. ఈరోజు మార్నింగ్ వచ్చి కంప్లీట్గా గూల్చేసి, అంటే గతంలో కూడా 1 సంవత్సరం ముందు కూడా సేమ్ ఇదే విధంగా వచ్చి గూల్చేసి అప్పుడు కూడా వెళ్ళిపోయారంట. అప్పుడు కూడా అలానే చేశారు సార్. అప్పుడైతే ఏం నోటీసులు ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ అటాక్తోనే ఇచ్చేసారు వాళ్ళు. అక్కడ చిన్న పిల్లలు పడుకొని ఉన్న టైంలో వాళ్ళు వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళకేమో గుంజుకొని మరి తీసుకువెళ్తున్నారు. మగవాళ్ళకేమో ఏమైనా ఎవరికి ఏమి చేయకుండా, అసలు ఫోన్స్ ఎవరితో మాట్లాడనివ్వకుండా, పేపర్స్ ఏం చూపించకుండా మొత్తం ఎలా అంటే ఒక రూడిస్ట్గా ఇచ్చేస్తున్నారు చాలా. సో సుమారు ఎంతమంది ఉంటారు ఈ కొండ ప్రాంతాన్ని? అమ్మవారిని నమ్ముకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు మీరంతా? అమ్మవారిని నమ్ముకొని మాత్రం ఇప్పుడు సేవలకు అందిస్తున్నారు. 5 ఫ్యామిలీస్ అందిస్తున్నారు. 5 ఫ్యామిలీ అమ్మవారిని చూసుకుంటే ఇక్కడనే కంప్లీట్గా ఉంటుంది. సో మన జాతర కానీ పండగ లాంటివి ఏమైనా అయితే ఇక్కడ? అమ్మవారి వార్షికోత్సవం వచ్చేసి మనకి 5 రోజులు వార్షికోత్సవం జరుగుతుంది అమ్మవారిది. ఆగస్టు మన కృష్ణ జన్మాష్టమి నెక్స్ట్ డే నుంచి అమ్మవారు అంటే వార్షికోత్సవం సందర్భంగా 5 రోజులు ప్రోగ్రామ్స్ ఒక్కొక్క రోజు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యం ఇంకా 5 రోజులు అన్నప్రసాదం జరుగుతుంది. ఇంకా అమ్మవారి వార్షికోత్సవము 5 రోజులు, మన దసరా నవరాత్రులు ఒకటి, అమ్మవారి బోనాలు, దసరా నవరాత్రులు, ఇంకా చైత్ర నవరాత్రులు, గుప్త నవరాత్రులు 2 వస్తాయి. ఈ 500 మందికి ఇక్కడ భోజన వ్యవస్థ జరుగుతుంది. ఇంకా ఇదే మొత్తం ఇంకా అన్నక్షాల ఇక్కడ కూర్చోబెట్టి పూజలు జరిపించడము,
ఇది మొత్తం నిండుగా ఉంటుంది ఆ టైంలో. సో అలాంటిది ఈ ప్లేస్ అంతా కూడా 10 ఎకరాలంతా కూడా రాజు గృహకల్పాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్ కూడా ఇక్కడ లేదు, అమ్మవార్లని కూడా ఒక గతంలో తీసేసి మరి వాళ్ళు ఈ బుల్డోజర్లతో ఈ కొండ ప్రాప్తాన్ని మొత్తము కూల్చివేయడానికి వచ్చేసారు. ఎలా అయితే ఇప్పుడు ఈ సైలెంట్గా ఇల్లులు కుడుస్తున్నారో ఆ టైంలో దేవాలయాన్ని కూడా కూల్వడానికి బుల్డోజర్స్లు కూడా తెప్పించారు. సో విన్నారు కదా, ఇది అంటే 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది అమ్మవారికి అని చెప్పేసి దేవునికి ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి సో అమ్మవారి కోసమని గవర్నమెంట్ అప్పట్లో దీనికి ఇచ్చింది. దీనికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న నివసిస్తున్న 5 ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో సో 5 ఫ్యామిలీల దగ్గర కూడా ఈ ప్లేస్ ఈ గుడికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఇక్కడ పక్కన రాజు గృహకల్ప ఏదైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఈ గుడిని ఆక్రమించేసుకోవాలి, ఈ గుడిని తీసేసుకోవాలి. ఈ 10 ఎకరాలు ఈ భూమికి అవసరమా, ఈ గుడికి అమ్మవారికి 10 ఎకరాల భూమి ఏం అవసరం మేము అని చెప్పేసి ఈ విధంగా చెప్తారంటే అమ్మవారికి సేవలు అందిస్తూ సో 5 ఫ్యామిలీలు ఇక్కడనే ఉంటున్న పరిస్థితి. అలాంటిది ఈరోజు వచ్చేసి అంటే ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు రావడం, వాళ్ళందరూ వచ్చేసి ఈ విధంగా కూల్చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో చూడండి ఇక్కడ సంబంధించి అమ్మవారికి సంబంధించిన రేకుల షెడ్ కావచ్చు, ఇక్కడ గుళ్ళు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఇవేవి ఉంటాయి. సో అవన్నీ కూడా కూల్చేసిన దాఖలాలు మనకు కనిపిస్తుంది క్లియర్గా. బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే నార్మల్గా ఇల్లు కట్టుకున్నారో అది కూడా కంప్లీట్గా కూల్చేసారు. ఇక్కడ నాకు తెలిసి గోశాల అదంతా ఉండొచ్చు. సో అక్కడ ఇది కూడా కంప్లీట్గా కూల్చేసిన పరిస్థితి. అంటే ఈ పక్కన ఇదంతా ప్రభుత్వం ల్యాండ్ 10 ఎకరాలు కాబట్టి ఈ 10 ఎకరాల ల్యాండ్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని నమ్ముకున్న 5 ఫ్యామిలీస్ చెప్తాను. సో ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. వీరన్న వచ్చిండు ఇక్కడ గుడి దగ్గర ఉన్నాం. ఎక్కడున్నారన్న మీరు? లేదు ఉన్నారు వాళ్ళ టెంపుల్ వాళ్ళకి 20 మంది. ఈ నెంబర్ ఉందన్న మీ దగ్గర? ఈ ఇప్పుడు రాజు గురుకల్ప ఉంది కదా, ఈ లోపల దేవ నెంబర్ రండి భయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు లోకల్ గా ఇన్విటేషన్ ఇస్తే జమ్మూ కట్రా మన అమ్మవారి వైష్ణవి దేవి త్రిశక్తి పీఠం రాలేదన్నా? వాళ్ళ ఏం గొడవ గొడవ భయ్య, ఇది అలాట్మెంట్ అయిన ల్యాండ్. అదే చూసిన 2000 అన్నా. నువ్వు వచ్చినావా రాలేదన్నా? వచ్చినా. అదే మీరు ఎక్కడున్నారు? దానా దా రానా అన్నా, వస్తున్నావా? సరే నేను ఇక్కడ చూసి వెళ్ళిపోతాను. ఓకే. హలో, 97 నుండి మనం 10 ఎకరాల గురించి మనము పోరాడుతుంది. ఇంత మనము సత్యనారాయణ స్వామి కోసం, నరసింహస్వామి కోసం. అంటే ఇది కొండ ప్రదేశం ఉండే అప్పుడు రాజేశ్వర గృహకల్ప ఏది లేకుండా మనం ఇంత ల్యాండ్ ఉంది. ఇంత ల్యాండ్లలో ఎన్ని పోయినా 56 ఎకరాలు మిగిలింది, దాంట్లో ఇవ్వచ్చు అని మన ఎండోమెంట్ కూడా చెప్పింది. గెజిట్లో ఉంది టెంపుల్. 2008లో మనం ఎన్ని దేవాలయాలు ఉన్నాయని చూపిస్తున్నాము. 2018లో దేవాలయాలే లేవనేసి కలెక్టర్ గారు రాసిచ్చారంట హైకోర్టుకి. దేవాలయాలు లేవు, ఏం లేవు, పరమేశ్వర్ సింగ్ అనే వ్యక్తి కబ్జా చేసుకొని ఉంటున్నారని రాసిస్తే దేవాలయాలు లేనప్పుడు మీ ల్యాండ్ మీరు తీసుకోండి అని 2018లో కౌంటర్ ఇచ్చారు. ఇట్లా కాదమ్మా. ఇప్పుడు కేసు ఎవరు అడ్వకేట్ ఎవరు? మల్లికార్జున్ అని ఉన్నారు. అయితే ఆయన రమ్మనండి, మీ అడ్వకేట్ ఫోన్ చేశాను. ఇది ఇట్లా కాదమ్మా, మీ అడ్వకేట్ రమ్మనండి. అడ్వకేట్ నెంబర్ ఆయనకి నేను నిన్న చెప్పలేదు అనేసి మొన్న వచ్చి ఆ పేపర్ అంటించిపోయారు. మొన్న పేపర్ అంటించింది కదా, మీరు అడ్వకేట్ చెప్పాలి కదమ్మా. ఆయనతో తీసి ఇస్తాను, అప్డేట్ ఇస్తాను మీకు అని చెప్పాడు. మాట్లాడమ్మా, మీరు మాట్లాడండి. కేసు ఏమంటున్నాడు నరేందర్ రెడ్డి? తమాషాలు 9010 స్వామీజీ, మన గిరివర్ధన్ రెడ్డి గారు బీజేపీ. హలో స్వామీజీ,
మన గిరివర్ధన్ రెడ్డి గారు మన బీజేపీ ఈటల రాజేంద్ర సెక్రటరీ జనరల్ సెక్రటరీ అంటే మన జిల్లాకి కొద్దిగా ఒకసారి మాట్లాడండి స్వామీజీ, అదే మీ అడ్వకేట్ ఉంటే మాట్లాడించండి అన్నారు. పెండింగ్ లేదు, క్లోజ్ అయిపోయింది, ఆ ల్యాండ్ అంతా మాకు అలాట్మెంట్ చేశారని నరేందర్ రెడ్డి చెప్తున్నారు. వాయిస్ రికార్డ్ అయింది, ఒకసారి మాట్లాడండి స్వామి. మీరు కూడా మీకు కూడా మొన్న నుంచి మాట్లాడుతున్నాను. హలో హలో శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నేను గిరివర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ. ఏ సార్ ఇది కేసు ఏంటి సార్? ఇది కేసు ఏంది చెప్పండి. కేసు అంటే మనం రిట్ చేసినాము వాళ్ళ మీద. రిట్ చేసినప్పుడు ఎవరి మీద? గవర్నమెంట్ మీద వేసిరా లేకపోతే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళ మీద వేసారా? గవర్నమెంట్ మీద. ఓకే, రిట్ వేశారు. గవర్నమెంట్ మీద వేసినప్పుడు 10 acres అలాట్ చేసిండ్రు. ఓకే, దేవేందర్ గౌడ్ గారి పీరియడ్లో అలాట్ చేశారు వీళ్ళకు. దేవాలయం పర్పస్ అలాట్ చేశారు. ఓకే, చేసిన తర్వాత సమ్ అమౌంట్ కట్టమని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఓకే, అయితే అది మన నుంచి కాదు, దేవాలయం డెవలప్మెంట్ అయినాక కడతాము అని మళ్ళీ ఇంకొకటి అడిషనల్ గా వేసినాం. ఓకే, ఓకే, అది అట్లాగే పెండింగ్ ఉంది. ఓకే. ఇది ఈయనకు ఏమంటారు, వాళ్ళకి అలాట్ లేదు, వాళ్ళు దౌర్జన్యంగానే చేస్తున్నారు ఇప్పుడు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళ? వీళ్ళు మన రాజు సోగ్రా వాళ్ళు. రాజు సోగ్రా వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ అలాట్ చేయలేదు. చెయ్యదు కూడా. ఎందుకంటే ఒకసారి ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది ఇవ్వనికే వాళ్ళకు అధికారాలు ఉండవు. ఒకటి వాళ్ళు కోర్టులో ఏదో కేసు గెలిచినామని ఆ నరేందర్ రెడ్డి ఎవరు హౌసింగ్ బోర్డు ఆయన డిఈ కోర్టులో ఇది పెండింగ్ ఉందా? కోర్టు వాళ్ళ ఫేవర్ గవర్నమెంట్ ఫేవర్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇప్పుడు 3వ రిట్ నడుస్తుంది. ఇప్పుడు 2 రిట్లు. ఒకటేమో వాళ్ళకు అప్పుడు పెండింగే పెట్టిండ్రు, క్లోజ్ కాలేదు. సార్ నేను ఏమంటున్నా, వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని వాళ్ళు అంటున్నారు కదా, ఇది ఆర్డర్ వచ్చిందా రాలేదా? గవర్నమెంట్ ఫేవర్ ఎవరంటున్నారు ఆర్డర్ వచ్చిందని? డిఈ నరేందర్ రెడ్డి, రాజు సోగ్రా కల్ప డిఈ. రాజు సోగ్రా వాళ్ళకు వాళ్ళు మన మీద వేయలేదు, మనం తీసుకోలేదు, వాళ్ళు మనం పార్టీ చేయలేదు ఎప్పుడు. ఓకే, ఓన్లీ మనం గవర్నమెంట్ మీదనే కొట్లాడుతున్నాం. మనము గవర్నమెంట్ కే కోర్టు సంబంధం. రాజీవ్ సౌగ్రాకు మనం కూడా పార్టీ చేయలే, వాళ్ళు ఎక్కడ మనం పార్టీ చేయలే. సరే, ఓకే, రైట్. ये पॉइंट है भैया, कितने पॉइंट? एक मिनट, अभी है ना उनसे बात करना है, इनको कॉल करना వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తుంటే అట్లా నెంబర్ ఇవ్వడానికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారన్న వాళ్ళు కూడా. ఈ నెంబర్ ఇయ్యారంట, మాట్లాడాలంటే హిమాయత్ నగర్ రండి అంటున్నారు. ఫోన్ నాట్ రీచబుల్ పెట్టుకున్నాడు. ఇంకోటి సార్ చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, మీరు వచ్చినాక ఏం చేస్తారంటే మీకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఇలా జరుగుతుంది చెప్తున్నాను, బజరంగ్ దళ్, RSS అందరూ ఒకటే సార్ దేవుని దగ్గర. ఎవరు వచ్చినా సపోర్ట్ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి ఈ టెంపుల్ వాళ్ళు మీకు తిరుగుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మీ గురించి వాళ్ళకి ఏం చేస్తున్నారు, రానియకుండా చేస్తున్నారు. ఇది భూలకు ముందు ఈటల రాజేంద్ర దగ్గర భయ్యా దగ్గరికి నేను 2 రోజుల ముందు వచ్చినాను. ఇప్పుడు నేనే వచ్చిన, నేనే వేసుకొచ్చిన. 2 రోజుల ముందు మే 25లో 2 రోజుల ముందు రాగానే ఆ భయ్య రావుల శేషగిరి భయ్యాకి అప్పచెప్పారు. సార్ ఆయనకు అప్పచెప్పంగానే ఆయన ఏమంటారు, రికార్డ్ మీరు వింటే చీ అంటారు. కూర్చేమన్నారమ్మా, మీరు ల్యాండ్ అమ్ముకున్నారంట, జగన్ గౌడ్ గారు డబ్బులు తిన్నారంట, జగన్ గౌడ్ గారు పేరు కూడా తీసుకు. నేనేమంటున్నామ్మా, దేవాలయం వాళ్ళు అమ్ముతున్నారు. కాతల్లి, ఇది పర్పస్ సాల్వ్ కావాలి. వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మీరు మాకు ఇప్పుడు దేవుళ్ళు భయ్యా. అట్లా కాదు, మేము దేవుళ్ళని కాదు, దేవుని కాపాడడానికే మనం అందరం భక్తులం కావాలి. కానీ దేవుని గుడిని కాపాడడానికే భక్తులం కావాలి. అట్లా కాదు. అసలు కోర్టు ఏందో, కోర్టు కేసు ఏందో అది తెలియాలి. ఆ కాపీ సంపాదించాలి. స్వామీజీ ఏమన్నారు, మనకి రాజు సగ్రహ కల్ప మీకు నోటీస్ ఇచ్చారు కదా, ఏమన్నా నోటీస్ ఉంది? పొద్దున పేపర్ పట్టుకొచ్చారు, ఆర్డర్ కాపీ ఏదన్నా जिराक्स लेके आया, ऐसा पढ़े तो अच्छा दिखता ना, फोन में क्या दिखाते, स्विच ऑफ हो ఫోన్లకు తీసుకుపోయి కెమెరాలన్నీ కట్ చేసేసారు భయ్య. కెమెరాలలో కూడా లోడ్ కానీ కూడా కొద్దిగా అయ్యింది. గౌశాలలో ఇరగొట్టేటి అయ్యాయి, గోవులను అన్నీ వదిలేసిండ్రు, అవి అయ్యాయి. తర్వాత అన్ని వైర్లు కట్ చేసేసిండ్రు, కరెంటు వైర్లు కట్ చేసేసిండ్రు.
మొత్తం వీడియో రాకుండా కెమెరాలు పగలు ఇంకా వాళ్ళకి వీడియో తీయొద్దు అని చెప్పి వాళ్ళని పెట్టి పర్సనల్గా మమ్మల్ని ఆపేసిరు అన్న. వాళ్ళ వీడియో బయట పడవద్దు, మమ్మల్ని మీరు వీళ్ళని బ్లాక్ చేయండి అని చెప్పి మొత్తం ఫోన్లు గుంజేసుకురు. వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫోన్లతోనే వీడియో తీసుకున్నారు. अभी मंगा के बच्चों को खिलाओ गाने सूचन नहीं मामी बना दे है मेरे पास है एल्बम का है एल्बम 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 पुराना एल्बम ये नया भी पुराना भी అన్న దేవుని సేవ చేస్తున్నాం అన్న. వైర్ పట్టుకోకపోతే అన్న దేవుని సేవ చేసేటానికి ఇన్ని కష్టాలు వేస్తారా అన్న? కరెంట్ షాట్ పొద్దుగా లేస్తే దీపారాధన చేస్తాం అన్న మేము. మార్నింగ్ కరెంట్ షాట్ కొడితే ఎంతమంది అన్న మా మీద 10 మంది మించి 100 మంది వస్తారు అన్న దాడి చేయడానికి. దొంగలు అన్న వీళ్ళు. ఇది ఓపెన్ చేసి చూడండి మన కార్యక్రమాలు. మళ్ళీ యాత్రాస్థానంగా ఉంచుదామా లేకుంటే पढ़ना वो पर्सन लेटर जो दिए थे ना वो पढ़ रहा इधर मैं लेके आ కష్టపడుకుంటా యాత్రాస్థానంగా భాగ్యనగరంలో చేయాలని కూర్చున్నా. నేను భాగ్యనగరంలో ఇది యాత్రాస్థానం భయ్యా. అమ్మవారు స్వయంగా లోపల తపస్సు చేసిపోయిన కొండ కుప్పలు ఇది ఇరగొట్టేద్దామా? కొడుకు 16,000 సంపాదించాడు అన్న. ఆ 16,000 పైసలన్నీ గుడికి పెట్టుకుంటా డెవలప్ చేసుకుంటూ వస్తారు అన్న. దినదినము ఇట్లాంటి జాగకి ఈ డేట్లతో సహా ఉన్నాయి. ఇట్లా చేసుకుంటూ వస్తే గుళ్ళు లేవు, గోపురాలు లేవు, కూల్చేయండి అని బుల్డేజర్లు పంపించారు. బుల్డేజర్లు పంపించినప్పుడే ఇవన్నీ ఆగిపోయినాయి భయ్యా. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 3 రోజులు అప్పుడే ఇన్సిడెంట్ అయింది. అమ్మవార్లను బయటికి తీసిన 3 రోజులకే ఇన్సిడెంట్ అయింది. ముక్కలు అయిపోయి ఆయన హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు. సార్ ఈ బాబు ఇంకొక ముగ్గురు సంపాదిస్తారు సార్. ఆ ముగ్గురు జీతం మొత్తం ఇక్కడే సార్. ఇట్లా యజ్ఞాలు సామూహికంగా ధర్మాన్ని కాపాడుతున్నాను. సనాతన ఇక్కడ గురుకులం కట్టాలని ఆర్డర్ లో కూడా ఉంది. అన్ని మేము పెట్టుకున్నాం హైకోర్టులో. ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి 1000 మంది వస్తున్నారు భయ్య ఈ క్షేత్రానికి. కాపాడండి మా క్షేత్రం. మేము 40 సంవత్సరాల నుండి మా రాత్రి పగలు కంటి నిద్ర లేకుండా కాపాడుకుంటూ వచ్చినాము. అమ్ముకోలేదు. మాకు అమ్ముకోమని ఆర్డర్లు వస్తే కూడా అమ్ముకోలేదు. మాకు ఇచ్చేయండి, దేవాలయం హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి దేవాలయ స్థానం హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. మేము చెయ్యమని చెప్తాం. అదే శేషన్ననే ఎమ్మెల్యే వివేక్ అన్న చెప్పిండట ఆ దేవాలయం బాగుంది అని. ఒక్కసారి వచ్చిండు ఈ దేవాలయానికి వివేక్ అన్న, ఒక్కసారి వచ్చిండు. శ్రీశైలం గౌడ్ గారు ఒక్కసారి రిబ్బన్ కట్ చేసిండ్రు. రిబ్బన్ కట్ చేసిన సంవత్సరానికే గుడి కూల్చడానికి వచ్చింది. కానీ ఎన్ని కష్టాల నుండి నేను ఒక ఆడదాన్ని కాపాడుతున్నా. మీరు అర్థం చేసుకొని మాకు సాయం చేయండి భయ్యా. ఆ అమ్మవారి ముంగడ 2 చేతులు జోడించుకొని కూర్చుంటే నేను అమ్మవారి ముంగడ ఈ దీక్షలో వండుకుంటా. కామాఖ్య అమ్మవారి సాధన కూడా చేస్తుంటే కామాఖ్య అమ్మవారి ఆడ చూడండి మీరు పోయి రాత్రి చేసినాము. ఆడ 3 రోజులు తిట్టొద్దంటే ఎందుకు తిట్టొద్దు? ఘనకారం చేసిండ్రా? ఇప్పుడు అన్నవాళ్ళు మన వీళ్ళు వాళ్ళతోనే కట్టిస్తారు. ఎవరు లేకనా అంటే ఇంకొకటి కూడా ఎమ్మెల్యే అన్న ఏమంటాడు, మీ రాజపుత్రుల గతి ఏం చేసినామో తెలుసా? వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా కొత్లాపూర్ లో, మహేంద్ర సింగ్ గారు కట్టించారు. ఆ పురాతనం గుడి అప్పుడు ఆయన కట్టించారు. ఆడ హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నాం. లేదు ఇది దొంగదొరలతో కలిస్తే బాగా అవుతుంది అంటే, దొంగదొరలతో కలిసి ఉంటే బాగా అవుతుంది అంటే మేము కూడా కలుస్తాం కదా. మనసు ఒప్పుకుంటలేదు. ఇది స్పీడ్ పోస్ట్ కంప్లైంట్ చేసి పంపించిన వంగిరండి అమ్మా. అయ్యో ఇంత మంచి క్షేత్రం ఉంది, ఎలా ఎదిగిద్దామని పోయి నా తల్లి
ఇంకా లోపల ఉందా? తల నరికినవు, ఇక్కడ ఏం చేస్తావో చేస్తలేవా? ఈ భక్తులకి ఇంత కష్టమా? బయటపడేసి అప్పుడు డిలామినేషన్ చేసింది. తీసేసినాకనే ఆ ఆత్స అయినాక అన్ని భయ్యా నేను కాశీలో ఉండి అమ్మవారి దగ్గర నాగసాధువుల దగ్గర తీసుకున్న దీక్షతోటి ఈ క్షేత్రం గురు పరంపరాలు నడిపిస్తున్నా భయ్యా. నేను ఏ రోజు ఒక పూజలు చేసి కూడా పైసలు తీసుకోను భయ్యా. నా భక్తులందరికి అడగండి, నా భక్తులు కూడా వేల మీద ఉన్నారు. చెప్పండి ఏం న్యాయం? అంటే వ్రతాలు చేస్తాము, వ్రతాలకు ఇంత ఛార్జ్ లేదు, యజ్ఞాలకు ఛార్జ్ లేదు. గురువులు నాగసాధువులే వచ్చి ఇక్కడ యజ్ఞాలు చేసిపోయి అమ్మవారు లోపల కూర్చొని తపస్సు చేసిన స్థానం ఉందని చెప్పిపోయిన స్థానం ఇది. ఈ స్థానానికి రేపు వేల మంది వస్తున్నారు. ఈ స్థానానికి స్థానం సరిపోతుందా? మాకు న్యాయం చేయండి. మేము ఇదే మాట మీద నుంచున్నాము, కానీ మమ్మల్ని లేనిపోని నిందలు పెట్టుకుంటూ మేము ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టలేదు. అమ్మ సాక్షిగా చెప్తున్నాం, ఏ భూమి మేము అమ్మలేదు. అమ్మ సాక్షి ఈ అపనిందలు పాలు చేసి మాకు ఎవరు సహాయం చేయొద్దని వీళ్ళే ఉంటున్నారు, వీళ్ళే చేస్తున్నారంటే మళ్ళీ 1994లో కూడా మేమే వచ్చినాం. నాన్న వచ్చి మా వైష్ణవి ఆ అమ్మవారి దగ్గర హనుమంతుడు ఉన్నట్టే బయట హనుమంతుడు స్వయంగా వచ్చింది. ఆర్తి బొట్టు పెట్టు. ఎంతమంది వచ్చి అమ్మ నువ్వే అమ్మవారిని ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని పోతారు. మాకు ఈ గతి ఆ తండ్రి వైష్ణవి. శ్రీరామ ఎక్కడున్నావు నాయన? మాకెప్పుడు మేము ఎప్పుడు అమ్ముడు పోలేమయ్యా. మా అవతారాలు చూడండి, మమ్మల్ని తవ్వి చూస్తే పావులెత్తు బంగారం కూడా రాదు భయ్యా. ఈ అమ్మల సాక్షిగా మేము ఎప్పుడు ఏది బిజినెస్ లీడర్ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కూడా చేస్తలేము. ఎందుకు మాకు ఈ గతి? కానీ ఈ రోజు ఈ భక్తురాలు ఏడిపిస్తున్నారే, వాళ్ళకి ఏ గతి అవుతుందో, వాళ్ళకి ఏ గతి చేస్తుందో ఈమె. అమ్మా తొందరగా శీఘ్రంగా ఏదో ఒకటి అయినా తల్లి దేవబెట్ట, శీఘ్రంగా ఏదో చెయ్యి మాత, న్యాయమే చెయ్యి. అధర్మా నోడించు తల్లి. చెప్పగలు నువ్వే ఉన్నవాడు బతుకుతున్న దానికి ఎవరెవరితోనో కొట్టిపిస్తున్నావు, ఎవరెవరితోనో ఎంటికల్లా ఆగిపిస్తున్నావు, ఎవరెవరితోనో పొరలాడిపిస్తున్నావే తల్లి. నువ్వు ఎక్కడున్నావే అమ్మా? ఉన్నావా లేదా? నిన్ను నమ్ముకొని బతుకుతున్నావే. ఈరోజు కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్లోని 79 సర్వే నెంబర్లో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, సత్యనారాయణ స్వామి గుడి ఉంది. సత్యనారాయణ స్వామి గుడి తర్వాత ఇంకో అమ్మవారి గుడి ఉంది, వైష్ణోదేవి. ఈ యొక్క గుడి పైన ప్రభుత్వ అధికారులు మరియు రాజీవ్ గృహకల్ప సంబంధించిన అధికారులు ఈ యొక్క గుడి ప్రాంగాన్ని కూల్చడం జరిగింది. అదేవిధంగా గోశాలకు సంబంధించిన ఏదైతే షెడ్ ఉందో అది కూడా కూల్చడం జరిగింది. తర్వాత గుడికి సంబంధించిన షెడ్ కూడా కూల్చడం జరిగింది. ఇవి గత 1998లో దేవేందర్ గౌడ్ గారు ఆ రోజు గుడికి 79 సర్వే నెంబర్లో 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ రోజు నుంచి వీళ్ళకు ఎండోమెంట్ కింద ఈ ల్యాండ్ ఉంది. ఎండోమెంట్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఆ రోజు గవర్నమెంట్ కూడా ఎండోమెంట్ కింద అలాట్ చేసి వీళ్ళకి 10 ఎకరాలు శాంక్షన్ చేసిండ్రు. శాంక్షన్ లెటర్లు ఉన్నవి. గత 28 సంవత్సరాలకెళ్ళి వీరి గుడిని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ పూజలు చేసుకుంటూ ఎంతో సాంప్రదాయపరంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ వీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ కొద్దిమంది నాయకులకు కన్ను గుట్టింది. ఈ యొక్క గుడి స్థలాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో
రాత్రికి నోటీసులు అంటించడం, రాత్రి పొద్దున్నే 5 గంటలకే జేసీబీలు ఇటాచీలు తీసుకొచ్చి ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని కూలగొట్టి రేపు గుడిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమాజం మిమ్మల్ని చూస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళపైన దాడులు చేస్తున్నారు, గుళ్ళకు సంబంధించిన ఆస్తులను కాజేయాలని ఈ యొక్క నాయకులు చూస్తున్నారు. అదేవిధంగా అయితే గుళ్ళపైన పిచ్చోళ్ళలాగా దాడి ఎవరైతే పిచ్చోళ్ళు చేస్తారో దాడి చేసినట్టు క్రియేట్ చేసేసి మొన్న మల్కాజ్గిరిలో అయింది, అంతకుముందు ఇక్కడ గాంధీనగర్లో అయింది, తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగింది, అదేవిధంగా సికింద్రాబాద్లో ఒక టెంపుల్ పైన జరిగింది. మనం అందరం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గుళ్ళపైన దాడులు చేసుడు, గుళ్ళకు సంబంధించిన భూములను కాజేసే ప్రయత్నంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖబర్దార్ మీరేమనుకుంటున్నారు, ఈ యొక్క షెడ్లు అనుకుంటున్నారు, ఇది మా యొక్క విశ్వాసాల పైన మీరు దెబ్బ కొడుతున్నారు, మా యొక్క విశ్వాసాల పైన దెబ్బ కొడుతున్నారు, ఈ యొక్క సనాతన ధర్మం పైన దెబ్బ కొడుతున్నారు, ఈ యొక్క హిందూ మతం మీద దెబ్బ కొడుతున్నారు. మీ ఆటలు సాగవు. మీరు ఏదైనా ఉంటే రండి, చర్చ పెట్టండి. ఈ చర్చలో ఈ భూమి ఎవరికి వస్తుంది ఏందనేది తేల్చుకుందాం. 28 సంవత్సరాల కింద నుంచి ఈ యొక్క భూమిని కాపాడుతూ, ఈ యొక్క టెంపుల్ను కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, ఈ యొక్క ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఉన్న ప్రజలకు ఈ యొక్క సంబంధించిన అనేక విషయాలు ఈ యొక్క సాంప్రదాయం సంస్కృతి నేర్పుతూ ఈ యొక్క స్థలాన్ని గవర్నమెంట్ కబ్జా చేసి తన అనుచరులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ భూమిని గవర్నమెంట్ వేలం వేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క భూమిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నుబడ్డది. ఈ 10 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఖబర్దార్, మీరు గుళ్ళ జోలికి ఇట్లా వస్తే, ఈ యొక్క హిందూ మతం జోలికి వస్తే మాత్రం మీరు వచ్చే ఏ ఎలక్షన్ అయినా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. మా యొక్క విశ్వాసాలపైన మీరు దాడి చేస్తే మాత్రం ఖబర్దార్, మీరు ఇంకోసారి గుళ్ళపైన దాడి చేయకుండా మేము ఏం చేయాలో అది చేస్తాం. మా యొక్క హిందూ సమాజం అంతా కూడా జాగృతమవుతుంది. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ యొక్క భూమిని కూడా, తర్వాత ఈ గుళ్ళను కూడా కాపాడే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తూ, రేపు రాబో రోజుల్లో ఏ లీడర్ అయినా ఈ యొక్క భూమిపైన కన్నేసి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ అమ్మవారు మీ సంగతి చూస్తుంది. తర్వాత సత్యనారాయణ స్వామి ఇక్కడ వెలిసిన దాదాపు 20 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ పూజలు అందుకుంటున్న సత్యనారాయణ స్వామి మీ యొక్క భరతం పడతాడని హెచ్చరిస్తూ ఈ యొక్క భూమిని కాపాడే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మం మీద ఒక దాడి జరుగుతున్నట్టుగా భావిస్తున్నారా, ఏమనుకుంటారు అసలు మీరు? నాకైతే అంటే భారతదేశంలో ఉన్నాం మనం. పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, కజకిస్తానో, ఉజ్బెకిస్తాన్లో లేం మనం. ఓకే, భారతదేశంలో అది కూడా హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, హిందూ జీవన విధానాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్న సమయంలో, అది హైదరాబాద్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ భగవంతుని మీద బుల్డోజర్లు తిప్పుడు అనేది నాకైతే అది చాలా విచిత్రంగా ఉన్నది. మరి భస్మాశ్రం వేసి వాళ్ళు ఏమవుతారో నాకు తెలియదు. ఇప్పటిదాకా మా తల్లి చెప్తా ఉంటే ఇది ఒక్కటి కాదు. ఇది ఇప్పుడు మనము 3వ దగ్గరికి వచ్చాం. అంటే భగవంతుని మీద బుల్డోజర్ల దాడి మొట్టమొదటి మనం పాకాల దగ్గర పోయినాం. పాకాల దగ్గర, అశోక్ నగర్ దగ్గర 800 సంవత్సరాల కింద కట్టినటువంటి గుడిని గులగొట్టిన ఉదంతం ఒకటి చూసినాం. తర్వాత మళ్ళా హనుమకొండలో, షాయంపేటలో ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిన బుల్డోజర్లు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ గా చూస్తే ఇది ఆయన ముఖ్యమంత్రి చెప్తుంది కదా, ఏది మీరు పోతే అదే దాడికి, ఇరాన్ మీద దాడికి బాంబుల దాడి చేస్తే ఎట్లా విధ్వంసం కనబడుతుందో మీరు హైదరాబాద్కి వచ్చి చూడండి అని మొన్న బెంగళూరులో మాట్లాడుకుంటూ చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు అంటే ఇజ్రాయిల్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే ఎటువంటివో, మళ్ళీ ఇరాన్ వాళ్ళు దాడి ఇజ్రాయిల్ మీద చేస్తే ఎట్లా విధ్వంసం ఎట్లయితే సృష్టించినామో అటువంటి చాలా ఉదాహరణలు
మీకు మా దగ్గర కనబడితే అన్నట్టుగానే ఉన్నది ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మొత్తం అక్కడ కిందంతా మొత్తం చూస్తుంటే. ఆఖరికి ఏంది ఇప్పుడు గోశాలలు 5 ఇప్పుడు ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులకు కొన్ని 100,000 ఎకరాలు ధారాదత్తం చేసినటువంటి హైదరాబాద్ మహాపట్నం భాగ్యనగరం అని చెప్పుకుంటున్నటువంటి మన హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు ఇండస్ట్రీస్ కు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కు చెర్ల మీద కూడా కట్టిన ఉదంతాలు చాలా ఉన్నాయి కదా. ఆఖరికి ఓవైసీ కూడా ఆయన కాలేజ్ కూడా చెర్ల మీద కట్టిన అట్లా 60 చెర్ల మీద పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగిన దానికి ఒక 10 ఎకరాలు ఇది కూడా ఇక్కడ వీళ్ళ కుటుంబం వీళ్ళ నాయన చేసినటువంటి సేవాభావాన్ని చూసి దేవేందర్ గౌడ్ గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఒక 10 ఎకరాల భూమి వీళ్ళకు అలాట్మెంట్ చేసి దాన్ని కూడా ఏంటంటే ఈ గుట్టంకు ఏదో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదనే ఒక ఆలోచనతోటి ఉన్నది బరాబర్ ఇదేదో ఒక శక్తి ఉన్నది ఇక్కడ అనే దాని మీద పెడితే ఆ శక్తి ఉన్నది కాబట్టి తన కూడా జ్యోతమ్మ మొత్తం ఒక వెలుగును పంచేటట్టుగా. అంతకుముందు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఈ బంగ్లాలు ఏవి లేవిడా, ఈ అంతా ఏం లేదు ఇక్కడ, అంతా లేదు. ఒక ఆధ్యాత్మిక సెంటర్ లెక్క ఒక 10 ఎకరాలు ఇక్కడ ఇస్తే అది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది. కానీ క్షేత్రంకి వచ్చిన తర్వాత వాస్తవం కూడా ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ఈ చూసేటోళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ రాగానే ఒక ప్రశాంతత ఒక వాతావరణం అయితే ఇక్కడ నెలకొల్లి ఉన్నది. గోలకి వెళ్ళి పోయి అందులో పోయి ఎట్లయితే మనం యాదగిరి గుట్ట పోయి నరసన్నని ఎట్లయితే దర్శనం చేసుకుంటామో అదే ఉదంతం లెక్క ఇక్కడ మాత లోపల వరకు అక్కడ కనబడుతుంది. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అయితే ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇంకా పైసలు కట్టలేదు అనే ఉదంతంతో కోర్టు కూడా చాలా క్లియర్గా ఇంట్లో ఉన్నది. నేను చూసిన డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కోర్టు ఆర్డర్లో ఇల్లు ఉంది కదా. Prima facie, it is evident that way back in the year 1999, the Assistant Commissioner of Endowments had addressed a letter to the first respondent, the collector, recommending that the land in which the temple was situated be made over for construction. Kalyana Mandapam, in the Navagraha Temple, Vedic School. వీటి గురించే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చినాయి ఇవన్నీ సెటప్ చేసేందుకు. ఇట్ ఈస్ స్టేటెడ్ ద ఫస్ట్ రెస్పాండెంట్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ ద టెంపుల్ టు పే ద కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్. ఫస్ట్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన భూమి ధర ఇవ్వమని చెప్తే ఇది క్లియర్గా చెప్పిండు కోర్టు నుంచి. దేర్ షాల్ బి ఇంట్రిమ్ డైరెక్షన్ యాజ్ ప్రేడ్ ఫర్ ఇట్ ఈస్ further directed that the first respondent shall not insist on payment of amount from the petitioner until further orders. చాలా క్లియర్ కట్ గా కోర్టు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా నువ్వు ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఏం లేదని చెప్పుకుంటూ కోర్టు ఆర్డర్ ఉన్నదని చెప్పి ఇప్పుడు మీకు చెప్పిర్రు వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు చెప్తే మరి ఆ కోర్టు ఆర్డర్ ఏదో రావాలి కదా. సిఐ గారు డి దగ్గర ఉన్నాడు, సిఐ గారు డిఈ గారి దగ్గర ఉండాలి కదా కోర్టు ఆర్డర్, సిఐ గారి దగ్గర ఉండాలి కదా. సిఐ గారు డిఐ కోర్టు ఆర్డర్ లేకుండా ఎట్లా ఇక్కడికి వస్తారు? నేను ఒకటే ఏంటంటే దొంగతనము చీకట్ల చేస్తారు, ఈ రియల్ ఎస్టేట్ దొంగలు పగటిపూట చేస్తున్నారు. వెలుగుమట్ల అధికారులం అనే ముసుగులతోటి అధికారం వాళ్ళ చేతులలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు నిజంగానే అంత మొత్తం ఉండేది ఉంటే ఇప్పుడు దాదాపు నువ్వు వచ్చి ఒక 4-5 గంటలైంది ఇక్కడ ఫోన్లు చేస్తున్నావు, స్విచ్ ఆఫ్లు చేసుకున్నారు వాళ్ళు. నువ్వు అంత క్లియర్ గా అనుకుండేది ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడాలి కదా. నీ బుల్డోజర్లు దొంగల లెక్క వచ్చి ఎందుకు భగవంతుని భూమి మీద ఎందుకు విధ్వంసం చేసి కూలగొట్టి ఎందుకు పోయింది? ఇది ఒక ప్రశ్న. ఉండాలి అధికారులు ఉండాలి, వాళ్ళు వచ్చి బోర్డు పెట్టాలి బాజాబ్తా ఇది మాది అని. వచ్చిన వాళ్ళకు మన బోటోళ్ళకి ఎవరన్నా వస్తే ఇక్కడ వాళ్ళు జవాబు ఇచ్చేటట్టుగా జెండాలు పట్టుకొని కూర్చోవాలి. ఎట్లయితే మనం లోపల పోగానే త్రిశూలం పట్టుకొని మాత ఎట్లయితే కూర్చున్నదో అట్లా నువ్వు లట్టు పట్టుకొని కూర్చొని ఇది మా భూమి అని చెప్పేటట్టు ఉండాలి కదా నీకు. సో నీకు అది లేదు, నువ్వు ఎవరు ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు దొంగతనంగా వచ్చి ఇంకోటి విధ్వంసం చేసుడు ఎక్కడ నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇచ్చారు కదా వీళ్ళు. కాకపోతే ఇంకోటి వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటంటే దీనిలో రాజకీయ వ్యవస్థ ఒకటి, పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో రాజకీయ పార్టీల అండలు ఉన్నాయి అని. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా ఈ గుట్ట మీద మంచుకున్నది మనం ఏమైనా విలాసంగా ఒక 1000 గజాల 2000 గజాల అద్దెకరమా ఎకరమా మాకిస్తే మేము మీకు అండగా ఉంటామని చెప్తున్నారు. కానీ అన్ని వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఏమో వ్యవసాయమా మన్నాయిడ ఏంటిది బీజేపీ సమస్య వాళ్ళు అడుగుతున్నారు. అదే ఇప్పుడు ఆయన మనం వచ్చినప్పుడు ఒక కార్పొరేటర్ ఆయన అడిగిండని చెప్పి చెప్తున్నది కదా. అంటే ఇది ఒక విచిత్రంగా ఉన్నది. అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా మనం లంగల దొంగ అనలేం, కానీ అందులో ఉన్నటువంటి భూబకాసులు ఎవరైతే ఉన్నారో దేవుని పేరు చెప్పుకొని పైసలు లోపటేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం అయితే చెప్తున్నాం. ఇవాళ ఇంత జరుగుతున్నది కదా. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నిమిషం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కూర్చోవాలి.
హిందూ ధర్మాన్ని ఇసొంటోళ్ళు వచ్చి నిలబడ్డారు. తన చెప్తున్నది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు బజరంగ్ దళోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎప్పుడున్నా వచ్చి ఇక్కడ నిలబడ్డారు, మాకు ఆసరా అయినరు అని చెప్పని. ఇలా వాళ్ళ చేపట్టి కొంతమంది చేపట్టి ఉన్నది. కానీ లోకల్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ లీడర్షిప్ అంతా ఏం చేస్తున్నది, అసలు దీని మీద ఒక స్పష్టమైన ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా సిట్టింగ్ జడ్జ్ తో జరిపి అప్పటిదాకా ఎవరు ఇక్కడ రాకుండా ఉండి జరిపి ఈ భూమి వాళ్ళకు ఒప్పజెప్పేటట్టు ఆ కమిటీ ఏందో ఆ కథ ఏందో దాన్నంతా వీళ్ళైతే మనకు తెలిసి ఇక్కడ ఏం విలాసవంతమైన ఏమైతే కనబడతలేదు కదా. మన పవన్ కళ్యాణ్ భూమిలోకి పోతే బాటిల్ కనబడ్డాయి, బీర్ బాటిల్ కనబడ్డాయి, గవేగా చూపించినాం. సనాతన ధర్మం అని చెప్తున్నావు, నువ్వు గోశాల అన్నావు, మరి వీళ్ళు చేస్తున్న దాంట్లో అవేం కనబడతలేవు కదా, పవిత్రత కనబడుతున్నది. ఎక్కడ చూసినా గోశాలను కూడా కూల్చారు. అంటే నేనేమంటున్నా అంటే దాని మీద చాలా పెద్ద చింతన ఉన్నదని చెప్పి మాట్లాడేటోళ్ళు అందరూ మాట్లాడారు కదా మొన్నటిదాకా. వాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, తన జీవితం మొత్తం దీని గురించే పెట్టి ఇట్లా కూడా కాదు. ఈ క్షేత్రము ఎవరెవరో పెద్ద సాధువులు నార్త్ ఇండియాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి నాగ సాధువులు అటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అంటే కొన్ని నెలలు ఉపవాస దీక్షలు చేసుకుంటూ వాళ్ళు దేశమంతా తిరిగేటువంటి వాళ్ళకి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆశ్రయం పొందినటువంటి ప్రాంతం ఇది. వాళ్ళు ఇక్కడ నిద్రలు చేసినటువంటి ప్రాంతం కదా ఇదంతా. ఎవరన్నా మన ఇళ్ళలో ఎవరైనా చనిపోతే కూడా వచ్చి ఇక్కడ నిద్రలు చేసేటువంటి జాగా ఇది. అటువంటి జాగా అంటే ఇది ఒక పవిత్రత తోటి కూడుకున్నటువంటి జాగాను ఇవాళ బుల్డోజర్లు వచ్చి కూలగొట్టుడు అనేది సమాజం కూడా సిగ్గుపడాల్సిన దుస్థితికి ఏర్పడి ఉన్నది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కు నేను అపోజిషన్ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు గీడి దాకా ఉంటది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కావచ్చు, ఈడి దాకా సిమెంట్ రోడ్ ఉంటది కంప్లీట్ గా. మన దీని వెనకాల ఉన్నది ఎవరో మనకు క్లియర్ కట్ గా తెలుస్తున్నది, చెప్పింది కదా ఇప్పుడు. దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇక్కడనే పక్కకు ఎంత పండుకుంటే బొర్లుతే ఒక 20 బొర్లుడుకు వచ్చేస్తుంది. మనం ఇంకా తిరుపతి ఎంకన్నా దగ్గరికి పోతే బొర్లుకుంటేనే కదా అటు ఇటు తిరిగేది మొత్తం గుడి చుట్టూ. అంతా కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ గర్భగుడి ఉన్నది ఇక్కడ. దీని మీద లేదు వాళ్ళకు. అంటే ఈ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అగో వాళ్ళ మీద దండయాత్ర. ఇప్పుడు ఎవరెవరైతే మనోళ్ళు అంటే వాళ్ళు ఉన్నారో మేమే సంఘము మాదే అని చెప్పుకున్నటువంటి ఈ దొంగ భక్తులు ఉన్నారో, అంధభక్తులు కాదు వాళ్ళు, కాసుల భక్తులు వాళ్ళకు టీవీలో కెమెరాలు రాగానే దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు తప్ప వాళ్ళకు వేరే ఏం లేని వాళ్ళు ఉన్నారు కదా. ఇక మాట్లాడాలి వాళ్ళు కూడా. ఇగో తనకు జ్యోతక్క ఎంబడి ఉండాలి, తన ఎంబడి ఉండాలి, ఇక్కడికి వచ్చి కొట్లాడాలి. మేమైతే ముందు వరుసలో ఉన్నామమ్మా, మీ ఎంబడి బరాబర్ ఉన్నారు. మా బజరంగ్ దళోళ్ళు విహెచ్పిలు ఎవరెవరైతే అంటున్నారో నేను ఒకటే క్లియర్ ఆఖరిగా మళ్ళీ కూడా ఏం చెప్తున్నంటే ఇండస్ట్రీస్కు ఇప్పుడు ఏ జైన్ అయితే వచ్చి ఒక గుడి ఆంజనేయుని గుడి కట్టిస్తాం అది చూసుకొని ఉండు, మిగతా మాకు ఒప్ప చెప్పు అంటే రియల్ ఎస్టేట్ దందా చేసేందుకని. అంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవం కూడా వీళ్ళ మీద ఒక అభియోగం ఏమున్నదంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని. మా మీద దుష్ప్రచారం చేసిన కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వీళ్ళు కూడా అంటే వీళ్ళ అమ్మ ఇక్కడనే ఇక్కడ మలక్పేట ఎస్సీ బిడ్డ వాళ్ళమ్మ వాళ్ళందరిది ఇక్కడనే. కానీ వాళ్ళ నాయన వాళ్ళది వాళ్ళు కూడా ఇక్కడ తరాలు 8 తరాలుగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ దోపిడీ చేసేందుకు రాలే. వాళ్ళు ఈడ ఒక ఆధ్యాత్మికత సెంటర్ను ఒకటి తయారు చేస్తున్నారు. అది కూడా హెచ్ఏలో పని చేసుకుంటూ తన సొంత పైసలతోటి నౌకరీ చేసిన పైసలతో ఒక ఎకరం జాగా కొనుక్కొని దాని ఎక్స్టెన్షన్ లో ఇదంతా మొన్ననే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. దోపిడీ చేసేందుకు రాలే. ఇగో ఇటువంటి వాళ్ళకు మేము ఉంటాం, వీళ్ళందరం మా బిడ్డలు కాబట్టే మేముంటాం, ఇటువంటి వాళ్ళకి మేముంటాం. కానీ దోపిడీ చేస్తున్నటువంటి దొంగ బిల్లులతో ఆ సామాన్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు, దొంగ మాలు అమ్ముతున్నటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దందాలు చేసుకుంటూ ఉన్నారో మార్వాడీలు గిరివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం మేము బరాబర్ వ్యతిరేకం. ఒకటి ఇప్పుడు నేను ఆడ బొమ్మ మీద చూసిన అమ్మ రామకృష్ణ భారతీయ రామేశ్వర్ భారతి ఏందనే లక్ష్మీనానంద సరస్వతి మహామండలేశ్వర్ ఎక్కడి నుంచి అనేది గుజరాత్ అని బోర్డు లో ఉంది. గుజరాత్ నేను చూసిన గుజరాత్ అని హరిద్వార్ లక్ష్మీనానంద సరస్వతి అంతే కదా. గురుదేవులు ఇద్దరు కదా. అగో ఆ గురుదేవులకు దండం పెడతాం మేము. కానీ గుజరాత్కి వెళ్ళి వచ్చినటువంటి దొంగలకు మేము మాత్రం చెయ్యము. గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ సంపదను దోసుకునేటువంటి వాళ్ళను, ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్లకు మేము గుత్పలు పడతాం వాళ్ళ మీద. ఇటువంటి వాళ్ళకి మాత్రం మేము దండం పెడతాం. ఉన్నట్టు మేము జనాలకు చెప్పదలుచుకున్నాం. ఇగో ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఎకరాలది ఉన్నది కదా బరాబర్. దీని వెనకాల రేపు రావాలి జనం కూడా. వీడికి ఎవరెవరైతే ఇంతకుముందు వచ్చి సచ్చిన్నాడు వీడికి వచ్చి కూర్చొని పోయినరో వాళ్ళందరూ వస్తారు. అవసరం అనుకుంటే ఇక్కడికి ఆ నాగ సాధువులను కూడా పిలిపించే ప్రయత్నము మీరు కనుక చేసేది ఉంటే దీన్ని కాపాడేటందుకు దీన్ని దేశం మొత్తం ఒక ఇష్యూ చేయాలి. దీన్ని భారతదేశం మొత్తం ఇష్యూ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది అక్కడి నుంచి నాగ సాధువులు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా.
వాళ్ళందరినీ కూడా అవసరమైతే ఒక యాత్ర ఇక్కడికి పెట్టేటువంటి ప్రయత్నము మీరు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే ఆ భక్తులు పండుకొని ఉన్నారో వాళ్ళని కూడా లేపేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని మాత్రం కాపాడుకోవాలి. దీన్ని ఆ ట్రస్ట్ గిస్ట్ ఏది ఉన్నదో గవర్నమెంట్ ఇమీడియట్గా వెంటనే వాళ్ళకు ఒప్పజెప్పుడే కాదు, దీనికి ఫండ్స్ శాంక్షన్ చేసి దీన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలి. దీన్ని కూలగొట్టిన చేతులతో మీరు మళ్ళా నిర్మాణం చేయాలి. ఇంకోటి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో దుర్మార్గులు ఎవరైతే కూలగొట్టిన దాని వెనకాల దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇంకొక విషయం భయ్య, ఎక్కడి నుండో పరమేశ్వర్ సింగ్ వచ్చిండ్రని అన్న వాళ్ళకి ఒక చిన్న మాట. ఈరోజు నాకు వానర్ సేన అన్న ఇట్లా వీళ్ళందరూ ధార్మికంగా ఉన్నందుకే మాలాంటి ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు నిలబడి ఉన్నారు. మీలాంటి దుండగురు ఉన్నన్ని రోజులు మాలాంటి ధర్మం కోసం పోరాడే వాళ్ళు కూడా నోర్లు మూసుకొని ఉంటున్నారు. వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే అన్నలు వానర్ సేన లాగా పనిచేస్తుంది. కానీ ఒక్కటి, ఆ పరమేశ్వర్ సింగ్ ఆయన జీవితం సమర్పణం చేసిండు. అస్సాం నుండి నేను నా భర్తకి రాత్రి పగలు ఇక్కడ దేవాలయాలకు పనిచేసే ఆయన, ఇక్కడ మీరందరు ఇక్కడోళ్ళే కదా, ఇక్కడే పుట్టిండుగా, ఇక్కడే పాతుకుంటున్నారు కదా, మీరందరు ఎందుకు చేస్తలేరు అని నేను అడుగుతున్నాను భయ్య. ఇది నా ఆవేశము, నా ఆవేదన. ఎందుకంటే నేను ఇక్కడ రాత్రి నిద్రపోవడం వదిలేసిన అమ్మ దగ్గర, నాకు నిద్ర పట్టదు. ధర్మం పేరు చెప్పి మీరు ధర్మం గురించి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మీరున్నారు. ఒక దిక్కు ఈ ధర్మం పేరు చెప్పి ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, ధనం ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలి, అధికారంలోకి ఎట్లా రావాలి, వాటిని ఎట్లా అనుభవించాలని దాని మీద ఈ దొంగలు ఉన్నారు చూసినావా, గవాలను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కాపాడు. పరమేశ్వర్ సింగ్ పెట్టినప్పుడు ఆ 30 సంవత్సరాల నుండి మీరెక్కడ పోయినరు? తప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారా? మళ్ళీ అప్పటి నుంచే వచ్చి ఆయనతో పాటు ఒక్కొక్క చెయ్యి ఎందుకు వేయలేదు? ఈ రోజు దేవాలయాలు అభివృద్ధి అయిపోయినాక మాకప్ప చెప్పండి, మేము ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారే. అభివృద్ధి అప్పచెప్పిండ్రు. మా సత్యనారాయణ స్వామి దేవాలయం మీకు కమిటీ అప్పచెప్పింది. కమిటీ అప్పచెప్పంగానే అక్కడ దేవాలయ స్థానం అమ్మేసిండ్రు. మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను భయ్యా, ఈసీలు కూడా ఉన్నాయి, తెప్పించాను. అక్కడ కనిపిస్తుందా అది గోపురం పక్కన ధ్వజస్తంభం వెనకాల బిల్డింగ్, ఆ బిల్డింగ్ మన దేవాలయం ల్యాండ్. పంచనామాలో తీస్తాను నేను. అది కమిటీకి అప్పచెప్పాక అమ్మేశారు. ఇప్పుడు రావుల శేషగిరి వచ్చి ఏమంటున్నారంటే, మాకు కమిటీ ఇవ్వలేదు, మాకు కమిటీ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చావు, జగన్ గౌడ్ వాళ్ళకి ఇచ్చారు. ఆ జగన్ గౌడ్ వాళ్ళు కోట్లు సంపాదించుకొని పోయారు. ఇది నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది, నేను మీకు పంపిస్తాను. ఆ వాయిస్ రికార్డు కూడా దాంట్లో వెయ్యండి. మీరు ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడి కూడా గుల్చుమని వచ్చిందంటే దీంట్లో ఇంత మంచి స్పష్టంగా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేసిందంటే, మన హిందూ ధర్మం నాయకులు రాత్రులు గుళ్ళు గోల్పిచ్చి పొద్దున పోయి మేమే కాపాడుతున్నామని ఆ కమిటీలో దూరిపోతారు. ఇది చాలా పెద్ద వాస్తవం. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకం, రేపు రాజకీయ నాయకంకి దిగిపోతే చాలా విషయం పాయింట్ వీళ్ళకి చెప్తున్నాను. రాజకీయంలోకి వాళ్ళంతా బయటికి పోతే జీవనాధారం ఉండాలి కదా, అందుకని గుళ్ళల్లో దూరి ప్రెసిడెంట్ ఇవన్నీ పోస్టులు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారు భయ్య మా కొద్గులాపూర్ మండల్లో. అంటే ఇంత ఆ కొజ్జోళ్ళన్న రోడ్ల మీద చప్పట్లు కొట్టుకుంటూ బతుకుతున్నారు. కానీ వాళ్ళకంటే కూడా దేవాలయాల భూములు అమ్ముకుందాం, లోపల చేసుకుందాం అన్న బుద్ధి గల్లోలు పుట్టిండ్రు ఇక్కడ మా కొద్గులాపూర్లో. అంటే ఇది ఆవేదన ఆవేశము కాకుండా నా ధర్మస్థానం భూమిని ఇలా దోచుకోపోవాలని ఇక్కడ దేవాలయాన్ని కాపాడే వాళ్ళు, దేవాలయానికి రక్షించే వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇందాక మన రావుల శేషగిరి కార్పొరేటర్ వచ్చి పోయారు కదా, ఆయన చెప్పిన వాయిస్ అన్న ఇది. రాజేంద్ర దగ్గరికి వెళ్తే दिल्ली में कहते ना, हाँ दिल्ली में सुबह आप भी आए हैं? हाँ आई थी भैया। कौन आए? अपने कमेटी मेंबर्स पूरे आए थे और बड़े भाई छोटा भाई आए। ये लोग कोई आए हैं पूरा, ये क्या बोलते हैं, बड़ा बिलियनर्स। कौन? बड़ा लोग है ना एकदम हमारे वाला, मंदिर का नाम लेके। नहीं मालूम मेरे को कौन है ये लोग, ये जगह नहीं पूरा। नहीं वो लोग नहीं, हमारे कमेटी बोलते सत्यनारायण भैया है ना, आपके पास आते ना सत्यनारायण भैया, अरुण दादा, आनंद अन्ना, ये अपने वैष्णवी के कमेटी मेंबर्स है। ऐसा? तो वैष्णवी के ही है ना, अपन नॉर्मल, आपको तो मालूम है।
अपना काम ये सत्यनारायण टेम्पल में डिमोलिशन का बोल रहे हाई कोर्ट से आया ऑर्डर। क्या बोल के नोर तप्पिंది डिमोलिशन करना बोल ऊपर निकाल देना बोल के सत्यनारायण स्वामी का। हाँ निकाल दो बोलेंगे। परसों मैं डीटी साहब का गया तो बोल रहे थे मेरे ना मैं खून पारता बोल के बोला मैं ऐसा कुछ हुआ था हैदराबाद पूरा बिठा था मैं हैदराबाद पूरा तो बैठता मैं राजन्ना का ने अभी राजन्ना का बेटे का शादी है ऊपर राजन्ना है ना बोला कि कलेक्टर भी बोलेगा जो मंदिर ऑलरेडी एस्टैब्लिश मंदिर उसका नहीं जा सकते बोल के बोला। गेजिट में सेकंड नंबर है भैया। गेजिट में सेकंड नंबर है वो कैसा चीज है। वही इन्वॉल्वमेंट में अब मैं परसों हाई कोर्ट को गई भैया 79 सर्वे नंबर बोल के ऐसा कुछ दिया भैया हाई कोर्ट को गई। ठीक है अब मैं कल సో అన్న ఏం లేదు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉంది మనం ఇంతకుముందు చదివింది అట్లా. నాకు అర్థం కాదు ఏంటంటే ఇన్ని జుడిషరీ ఇన్వాల్వ్ అయ్యి ఉండి కోర్ట్ ఆర్డర్స్ ఉండి అన్ని ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ దేవాలయాల మీద పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ధరణి వచ్చినప్పటికీ ఇప్పటికే దేవాలయాల భూమి దాదాపు 40,000 పైన ఎకరాలను కథం పట్టించేసారు మొత్తం. లిటరల్ గా వాటి మీద ఉన్నదాంది అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు ఈ 10 ఎకరాలు కూడా దాంట్లోనే కలుపుకునేటువంటి దుస్సాహసం ఇగో ఇట్లా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేటోళ్ళు వీళ్ళంతా ఇగో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ వెనకాల రాజకీయ వ్యవస్థ క్లియర్ కట్ 100%. ఇది ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్షిప్ కు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేసి దీన్ని వార్ ఫుటింగ్ లో దీన్ని కంప్లీట్ ఎట్లున్నదో అట్లా స్ట్రక్చర్ పెట్టి అది ఏం కమిటీయో ఎట్లున్నదో దాన్ని అంతా ఇంకా లీగలైజ్గా ఇంకేం చేయాలనో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా దాంట్లో లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటన్నిటి సెటరైట్ చేసేసి దీన్ని మాత్రం ఇది ఒక మందిరము ఒక అద్భుతమైన క్షేత్రం లెక్క శక్తిపీఠం లాంటిది. ఇది అరుదైన అవకాశం ఈ ముఖ్యమంత్రి కూడా దొరికేది కనుక దీన్ని ఇమీడియట్ గా చేయాలి. మీరు మీ ఆస్తులు మీరు మాకేం పైసలు వస్తాయి ఇంట్లో అని చెప్పి ఇళ్ళలో కూసోకూరి నాయన పెద్ద బీజేపీలు మేమైతే దీని మీద పడ్డా మీరు వచ్చినా రాకుండా మా పని మేము చేస్తూనే ఉంటాం కానీ ఇక మీరు మళ్ళీ మొదలు పెట్టకూరి మీ కథలన్నీ. సో ప్రెసెంట్ మనం ఈ టెంపుల్ వద్ద ఉన్నాం. సో జై శ్రీ వైష్ణవి నవదుర్గా దేవాలయం అనమాట. ఇది ఒక అరుదైన శక్తిపీఠ అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఏదో అది స్వయంభూ హనుమంతుడు అనమాట. సో ఈ అమ్మవారు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే స్వయంభూగా హనుమంతుడే ఇక్కడ కాపల కోసం ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ అర్చకులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ మాత ఎవరైతే అర్చకురాలు ఉన్నారో ఆమె చెప్తా ఉన్నారు. ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి కంప్లీట్ ఈ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్వయంభూ అండ్ అలాగే ఇక్కడ శక్తిపీఠ అనమాట. సో కంప్లీట్గా ఎంటర్ అవ్వడమే పెద్ద గుహలాగుంది చూడండి. ఈ గుహలాగా అండ్ ఇక్కడ ఈ గుహలో ఎంట్రీ కోసం ఇక్కడ ఏదైతే చెక్కడం జరుగుతుంది చెక్కేటప్పుడు అంటే ఒడ్డర్లో ఎవరైతే ఈ ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా సో ఆ కమ్యూనిటీ చెక్కే ప్రయత్నంలో అమ్మవారే స్వయంగా వాళ్ళకి దర్శనం ఇచ్చిందంట. దర్శనం ఇచ్చి వద్దు ఫస్ట్ చెక్కొద్దని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు అదే విధంగా మొక్కుతా ఉంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చి కంప్లీట్గా ఈ మాత్రం స్పేస్ కూడా ఏర్పాటు చేసిరంట. సో ఒకసారి చూడవచ్చు మీరు అమ్మవారు. సో ఎంట్రీలోనే అమ్మవారి విగ్రహం అండ్ కంప్లీట్ ఇది ఓపెనే ఉంది పైన. సో ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే అమ్మవారికి ఎలాంటిది ఏం జరగదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళాం. ఇంకా చాలా డీప్గా ఉంది ఈ టెంపుల్ కూడా. సో డైరెక్ట్గా ఒక్కోళ్ళు వస్తే మాత్రం కంపల్సరీ భయపడతారు. బికాజ్ నేను కూడా ఫస్ట్ ఒకసారి చూద్దాం ఎట్లుందని చెప్పి వచ్చినప్పుడు భయపడ్డా అనమాట. సో ఇప్పుడు నాతో పాటు కెమెరామ్యాన్ ఉన్నాడు కాబట్టి భయం లేదు. రైట్. సో ఈ విధంగా అంటే కంప్లీట్గా లోపలికి వచ్చిన తర్వాత ఇంత దారి వచ్చి ఈ అమ్మవారు స్వయంగా అమ్మవారు వచ్చి ఇక్కడనే తపస్సు చేసుకుంటున్న క్రమంలో అమ్మవారు ఇక్కడ వెలిసినారనమాట. సో ఎంట్రీలో అక్కడ ఒక అమ్మవారు అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు. సో ఇక్కడనే కూర్చొని నిత్యంగా భక్తులకి పూజలు కావచ్చు పూజ దీపారాధనలు అవన్నీ కూడా జరుగుతాయి. ఎవరైనా సరే ఇక్కడ నియర్ బై చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడికి. వచ్చి వాళ్ళ అమ్మవారిని కోరుకుంటే సో కంప్లీట్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తీర్చేస్తారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు ఇక్కడ పూజలు చేసే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే ఇక్కడ ఈ విధంగా ఏదైతే ఎంట్రీ ఉందో ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉందన్నమాట. ఇక్కడ గర్భగుడి మెయిన్ ప్రధాన గర్భగుడి దీని లోపల ఉందన్న. సో దీని వర్క్ ఇంకా జరుగుతుంది. అంటే ఇందులోకి నుంచి వెళ్ళడానికి మనకు లేదు కాబట్టి దీనికి సపరేట్గా ఇక్కడ నుంచి రూట్ ఉందంట. కానీ దాన్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి చెప్తాం. సో ఇట్లా ఈ విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ లోపలికి వెళ్ళే ఆప్షన్ ఉంటుందంట అనమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి అలా లోపలికి వచ్చి ఇట్లా మనం బయటికి వెళ్ళాల్సిన రూట్ ఇక్కడ ఉంది. ఈ టెంపుల్ కంటే కంప్లీట్గా ఈ చూసిరు కదా మనం హైదరాబాద్లో చాలా అరుదైన టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద అరుదైన టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా ఇంత లోపల ఈ గుహల మధ్యలో ఈ పెద్ద పెద్ద బండారాల మధ్యలో ఉన్న అమ్మవారి టెంపుల్ని సో కంప్లీట్గా కబ్జా చేసుకొని ఒక ఆధీనం చేసుకొని ఇక్కడ పక్కన నియర్ బై ఉన్న ఎవరైతే రాజు గృహకల్ప కావచ్చు అలాంటి వాళ్ళు కంప్లీట్గా దీన్ని తీసేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ టెంపుల్కి గతంలో ఒక రాజకీయ నాయకుడు 10 ఎకరాలు ఈ గవర్నమెంట్కి రాసి ఇచ్చేసారంట. టెంపుల్ పేరు మీద గవర్నమెంట్ భూమి ఇది కాబట్టి సో టెంపుల్ పేరు మీద రాసి ఇచ్చారంట. దాన్ని ఇక్కడ 40 ఏళ్ళుగా ఉంటున్న రాజ్పూత్ వంశానికి సంబంధించి
సంబంధించిన వాళ్ళు అలాగే అప్పటి నుంచి అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఇక్కడనే ఉంటారు. అలాంటిది ఈ భూమి ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా కూడా ఈ 10 ఎకరాల భూమి ఎందుకు వీళ్ళకి, 10 ఎకరాల భూమి ఎందుకు వీళ్ళకి అని చెప్పేసి ఈ భూమి అంతా కూడా తీసుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఇప్పటికైనా సరే ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఎవరైనా సరే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది మాకు సపోర్ట్గా రావాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, 40 ఏళ్ళలో మేము ఇదే భూమి కోసం 1 ఇంచు భూమి పోకుండా మేము పోరాడుతున్నాం, అమ్మవారికి సేవలు చేస్తున్నాం, దాంతోపాటు పోరాటం చేస్తూ ఉన్నాం. మేము భూమికి సంబంధించి ఇది దేవుళ్ళ కోసం భూమి ఉంది, ఈ భూమి పోతే మళ్ళీ ఇంకా ఎక్కడ భూమి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పూజలు చేస్తున్న వాళ్ళు చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తాను. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని దీనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మాకు ఇలాంటి ఆల్రెడీ కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా సరే ఈ ఏరియా ఈ భూమిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా సరే ఇక్కడ రాజు గృహకల్ప నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గృహకల్పకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని అబ్జెక్షన్ చేసి ఈ ల్యాండ్ని కూడా కంప్లీట్గా గ్రాప్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు వచ్చి ఇక్కడ అమ్మవారికి సేవలు చేసుకునే అర్చకులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి చూద్దాం ప్రభుత్వం దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం మనవంతు ప్రయత్నం, దీన్ని బయటకి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేసినాం. కాబట్టి అమ్మవారు దయచేసి అమ్మవారుతో పాటు ఇటు ప్రభుత్వం ఏదైనా సరే దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ఉప్పితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ ఫర్ TS3 న్యూస్, హైదరాబాద్.